హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్ తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ నువ్వే నా శ్వాస పార్ట్ 81. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. హమ్మయ్యా అనుకున్నాడు అతను. అంజలిని ముద్దు పెట్టుకున్నాక అతనికి ప్రాణం వచ్చింది. షూ అని ఊపిరి తీసుకున్నాడు. హే శశి, నీ పర్మిషన్ లేకుండా ముద్దు పెట్టుకున్నా అని కోపడకు, నా వల్ల కాలేదు. నీకు చేరువగా ఉంటే నన్ను నేనే కంట్రోల్ చేసుకోలేను. అందుకే ఈ పాటలు. ఈ సీక్రెట్స్ మెయింటైన్ అయ్యాం ఈ సీక్రెట్ మెయింటెన్స్. ఐఎమ్ సారీ రా. నువ్వు నాకు కాస్త దూరంగా ఉంటేనే నేను అనుకున్నది సాధించగలుగుతా అని మనసులోనే ఆమెకు అనేక విధాలుగా క్షమాపణ చెప్పుకొని ఫ్రెష్ అయి వచ్చాడు అభి. అంజలి మాత్రం చాలా మత్తుగా నిద్రపోతూ ఉంది. అభి ఆమె ఏమీ తినకుండా నిద్రపోతుందని అతను కూడా ఏమీ తినకుండా ఆమెను చూస్తూ కూర్చొని సోఫాలో అలాగే నిద్రలోకి జారుకున్నాడు. సునీత విచారిస్తూ ఉంది. అంజలి కోసం అభి కూడా ఆకలితో ఉన్నాడు అని తెలుసుకొని ఇద్దరు ఎవరిని ఇప్పుడు కదిల్చే ధైర్యం చేయలేక ఉదయం కోసం పక్కకి తప్పుకుంది. మరుసటి రోజు అంజలి కంగారుగా నిద్ర లేచి చూసింది. ఆమెకెదురుగా అభి ఉంటాడు అనుకుంది, కానీ అతను నిద్రలేచి లాన్ వైపు వెళ్లిపోయాడని తెలుస్తుంది. అంజలి అభిని చూడలేకపోయాననుకొని అంతలో తనని తాను కంట్రోల్ చేసుకొని, అదే అందరికీ మంచిది, నేను నా లిమిట్స్ తెలుసుకొని ప్రవర్తించడం మంచిది అనుకొని ఫ్రెష్ అయ్యి సునీత దగ్గరికి వెళ్ళింది. సునీతకు అప్పటికే అభి ఇంటెన్షన్ ఇవ్వడంతో ఆమె అంజలి వైపు దిగాలుగా చూస్తూ, ఏమైంది అంజలి, రాత్రి అసలు ఏమీ తినకుండా నిద్రపోయావు? అత్తయ్య అన్న మాటలకి ఫీల్ అయ్యావా? ఆవిడ తరపున నేను నీకు సారీ చెప్తున్నా. ఇదిగో ముందే పాలు తాగు అని మిల్క్ గ్లాస్ అందించింది. అంజలి నవ్వుతూ ఆ గ్లాస్ అందుకొని తాగుతూ చెప్పింది, అమ్మ అన్న మాటలకి నేనేం ఫీల్ అవ్వలేదు. ఆవిడ వాళ్ళేమీ కొత్తగా అనడం లేదు. పైగా ఆవిడ నిజమే మాట్లాడారు. అందులో ఫీల్ అవ్వడానికి ఏముంది హా? నేను అనాథని, అభిరామ్ దగ్గర వర్క్ చేస్తూ జీతం తీసుకుంటున్న దాన్ని. మరి నా లిమిట్స్లో నేను ఉండాలిగా అంటూ నవ్వి మిల్క్ తాగుతూ కూర్చుంది. సునీత మనసు చివుక్కుమంది. అంజలి, నువ్వు అనాథవి కాదు, నేనున్నాను. అలాగే విక్రమ్ గారున్నారు. ఇంకా నీతో రక్త సంబంధం ఉన్నవారు నీ బావ కూడా ఉన్నాడు అనబోయి తడబడి మాట ఆపేసి, అదే మేముండగా నువ్వు అనాథవి ఎలా అవుతావు? నీ సొంత వాళ్ళు ఎక్కడో ఉండే ఉంటారు. సో నీకు ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా, ఇంకోసారి అనాథ అని నువ్వు అనకూడదు. ఊరుకోను అని ఆమెను కూర్చోబెట్టి టిఫిన్ చెయ్యి అని ఆమె ముందు ఇడ్లీ పెట్టింది. అంజలి చాలా ఆకలితో ఉండడం వల్ల సున్నిత మాటలు వినిపించుకోకుండా గబగబా తింటూ హమ్మ ఆకలి అంటూ తింటూ, అభిరామ్ ఏమైనా తిన్నాడో లేదో అనుకుంటూ, నేనెందుకు ఆలోచించాలి ఆయన కోసం? ఆలోచించడానికి అతని కుటుంబం ఉన్నారుగా. ఇంకా తెల్లవారింది. నన్ను ఎన్ని తిప్పలు పెడతాడో ఏంటో అనుకుంటూ లాస్ట్ ఇడ్లీ 2 ముక్కలు చేసి 2 బుగ్గల్లో పెట్టుకొని అభి ఎలాంటి చర్యలు తీసుకుంటాడని ఆలోచిస్తూ ఉంటే సునీత చెప్పింది, హా టిఫిన్ అయిందా అంజలి? అయితే వెళ్ళు, అన్నయ్య నిన్ను లాన్లోకి రమ్మన్నారు. నీతో ఏదో మాట్లాడాలంట. నువ్వు లేచిన వెంటనే నిన్ను రమ్మన్నారు అని చెప్పింది. అంతే. అంజలి కంగారుగా అవును అంటూ, ఇడ్లీ మింగకుండా మాట ఇప్పుడు చెప్తావేంటి సునీ అని మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ కంగారుగా లాన్ వైపు పరుగు తీసింది. సునీత అంజలి చేష్టలు చూసి నవ్వుతూ, హేయ్ పడతావు, పరిగెత్తకు అని చెప్పింది. అంజలి అభి దగ్గరికి పరుగులు పెడుతూ వచ్చింది. ఆమె బుగ్గలు వాచినట్టు ఉండి కంగారుగా అతని వైపు చూస్తూ ఉండడం అతనికి చాలా నవ్వొచ్చేలా అనిపించింది. అభి ఆమెను అలా చూస్తూ కొన్ని క్షణాలు మైమర్చిపోయాడు. అక్కడే ఉన్న ముష్టి ఇంకోసారి గొంతు సరి చేసుకుంటూ అతన్ని కదిల్చాడు. అభి నార్మల్ అవుతూ, ఏంటి అవతారం, ఏం తింటున్నావు అని అడిగాడు. అంజలి పొలమారుతూ, సారీ సార్, టిఫిన్ చేస్తూ మీరు పిలిచారని తెలిసి కంగారు పడొచ్చాను అని చెప్పింది. అభి అక్కడ ఉన్న వాటర్ వైపు చూపించి అన్నాడు. అతను తాగమంటున్నాడు అనుకొని అంజలి గబగబా తాగుతూ ఉంది.
అంతలో అభి ఆమెకు షాక్ ఇస్తూ చెప్పాడు, నిన్ను ఉద్యోగంలో నుండి తీసేస్తున్నాను అన్నాడు. అంతే. అంజలి కంగారుగా తాగుతున్న నీళ్లు బయట కుమ్మేసింది. ఎదురుగా ఉన్న అభి మొహంపై వాటర్ తుల్లిపడింది. అభిరామ్ హేయ్ చూసుకో అంటూ కాస్త వెనక్కి జరిగాడు. ఆ సీన్ చూసి అలాగే అభి చెప్పిన మాట విని ముష్టి నోరు నొక్కుంటూ ఆశ్చర్యంతో బిగుసుకుపోయాడు. అంజలి భయపడుతూ సారీ సార్ తప్పైంది అని అతనికి దూరంగా నిల్చొని ఇప్పుడు మీరేమన్నారు అని అతను చెప్పింది అర్థం కానట్టు అడిగింది. అభి గట్టిగా ఊపిరి తీసుకుని అర్థం కాలేదా? నిన్ను సెక్రటరీగా తీసేశాను. ఇక మీదట నీకు ఆఫీస్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న ఉద్యోగం లేదు. ఎప్పుడిలా నువ్వు టెక్నీషియన్గా ఉండాల్సింది. అంతేకాకుండా నేనే పని చెప్తే ఆ పని చెయ్యాలి. నీ పోస్టులోకి ఇంకో తెలివైన అమ్మాయి, కాస్త బుర్ర ఉన్న అమ్మాయి వస్తుంది. అంతేకాదు, నాకు నీతో మాట్లాడడం, నిన్ను చూడడం కూడా ఇష్టం లేదు. అందుకే ఇవాటి నుంచి నువ్వు ముష్టి కారులో ఆఫీస్కి రావడం పోవడం చేయాలి. అర్థమైందా? ఇదే నేను నీకు వేస్తున్న పనిష్మెంట్. లేకుంటే నన్నే కొడతావా? అంతేకాకుండా నా శత్రువుని నీ మిత్రుడు అంటావా? ఏంటి ఇప్పుడు అర్థమైందా నువ్వెంత తప్పు చేశావో అని కోపంగా ఆమె వైపు చూశాడు. కాని అతను ఆ మాటలు అనడానికి అతను ఎంత కష్టపడుతూ ఒక్కో అక్షరం వెతుక్కుంటూ మాట్లాడాడు. ఒక్కసారిగా అంజలి మనసు గాయపడింది. అభి తనని ఉద్యోగం నుంచి తొలగించడం కాదు, తనని చూడ్డానికి మాట్లాడడానికి కూడా ఇష్టపడినంత తప్పు తనేం చేసింది? కేవలం తనని బాధ పెట్టడానికి అతను ఇలా చేస్తున్నాడు అనుకొని మనసులో ఎంతో దుఃఖం కలుగుతున్నా బయటపడకుండా మౌనం వహించి అతని వైపు చూస్తూ నిల్చుంది. అభిరామ్కి అంజలి అలా చూస్తూ ఉంటే గుండె చెరువైపోయి కరిగిపోయింది. అందుకే తడబడుతూ ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు చేసిన తప్పు నీకు అర్థమైందా? అలాగైతే నేను చేసింది తప్పు బాస్. మీతో అలా ప్రవర్తించడం తప్పు, నన్ను క్షమించండి అని వేడుకోలుగా అడిగింది. అంతే. అంజలి ఈగో దెబ్బతింది. గట్టిగా అరిచి నేనెందుకు మిమ్మల్ని సారీ అడగాలి? నేనేం తప్పు చేయలేదు. నేను కనుక మీతో అలా మాట్లాడి అనకపోతే అయ్యగారు ఇప్పుడు ఇలా లాన్లో జిమ్ చేస్తూ ఉండరు. మా అన్నగారి స్టేషన్లో ఊచ లెక్క పెడుతూ ఉంటారు. అర్థమైందా? మీకెలా అర్థమవుతుంది? ఎక్కడ లేని పొగరు, గీర, కొవ్వు అన్నీ కలిపితే మిస్టర్ బీపీ, అదే మీరు అని గట్టిగా అరిచి అభికి అలాగే ముష్టివర్ధన్కి షాక్ ఇచ్చింది. అభి ఉడుకుంటూ ఏంటి మిస్టర్ బీపీనా? నేనా? నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? అభిరామ్ అన్నాడు. హా తెలుసు. మీ పేరు అభిరామ్ అని తెలుసు. మీరు ఓ సైంధవుడు లాంటి వారు అని కూడా నాకు తెలుసు. అలాగే పెద్ద ఈగోయిస్టు అని కూడా తెలుసు అని అంజలి ఉక్రోషపడుతూ చెప్తుంది. చూడండి సార్, మీరు నా పోస్టు తీసివేసినా నాకేం దిగులేదు. నేనేం మిమ్మల్ని ప్రమోషన్ ఇమ్మని అడగలేదు. అందుకోసం ఆశపడనూ లేదు. నాకు ఆ పోస్టు మీరే ఇచ్చారు. అది మీ గొప్ప నీ అధికారంని చాటుకోవడానికి చేశారు. నాకు తెలుసు. అంతే. నేనెప్పటిలా టెక్నీషియన్గా సంతోషంగా ఉండగలను. నాకు మీరు శాలరీ తగ్గించి ఇచ్చినా ఏం పర్వాలేదు. ఎలాగో ఒక 4 నెలలేగా ఏం పర్వాలేదు. ఆ తర్వాత మీరు నన్ను ఇక్కడ ఉండమన్నా అలాగే నేను కూడా ఇక్కడ ఉండాలి అనుకోవడం లేదు అని ఖచ్చితంగా చెప్పింది. ఆ మాట అభి గుండెకు తాకింది. అతను మనసులో అనుకుంటూ ఉన్నాడు, ఎక్కడికి వెళ్లేది? కాళ్ళు విరక్కొడతా కదిలేవంటే. నన్ను వదిలి నిన్ను వెళ్ళనిస్తానా? నా ప్రాణం పోయే వరకు నిన్ను నాకు దూరం చేసుకునే ప్రసక్తే లేదు అని అనుకుంటూ నిల్చున్నాడు అభి. నిజానికి అంజలి మనసు చాలా ఆవేదన చెందుతూ ఉంది. అందుకే కాస్త మొండిగా చెప్తుంది. ఏమన్నారు? నా మొహం చూడడం అలాగే నాతో మాట్లాడడం మీకు ఇష్టం లేదు అనా? ఇక్కడ మాకేం మీ మొహం చూస్తూ కూర్చోవాలని అలాగే మీతో కబుర్లు చెప్పాలని ఏమీ లేదు. నీకో విషయం తెలుసా? మీరు నాకు పనిష్మెంట్ ఇవ్వడం లేదు. ఒక విధంగా చెప్పాలంటే మంచి గిఫ్ట్ ఇస్తున్నారు. ప్రశాంతంగా ఉంటాను మీ గొడవ లేకుండా. ఆఫీస్ పని విషయంలో అవసరానికి తప్ప మీతో అస్సలు మాట్లాడను. ఓకే? సంతోషమేగా అని విసురుగా చెప్పింది. ముష్టి ఆమె మాటలు విని కాస్త ఆవేదన పడ్డాడు. ఆ మాటలు అభి మనసుని ఎంతలా బాధిస్తాయో అతనికి తెలుసు. కానీ అభికి అంజలి నుండి అదే ఆన్సర్ వస్తుందని తెలుసు.
అభిరామ్ ముందుగానే ఊహించాడు. అతనికి కావలసింది కూడా అదే. సురేంద్ర వరకు ఇదే ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. వాడు రిలాక్స్ అవ్వాలి. ఆ ధీమాలో ఏదో ఒక మిస్టేక్ చెయ్యాలి అని భావించి అభి ఇంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. అంజలి వైపు అభి కోపంగా చూస్తూ, రైట్, అయితే సారీ చెప్పవు, పనిష్మెంట్ నే ఫేస్ చేస్తావు, అంతేనా? ఓకే ముష్టి, ఇవాళే ఇంటర్వ్యూ అరేంజ్ చెయ్యి. మంచి తెలివైన బ్రిలియంట్ అమ్మాయి కావాలి. నాకు బాస్ అంటే భయం, ఇష్టం ఉన్న అమ్మాయి కావాలి. నేనేం చెప్పినా ఎదురు చెప్పకుండా చేయాలి, ఓకే అని సీరియస్ గా లోపలికి వెళ్ళిపోయాడు. అతను అలా చెప్పి వెళ్ళిపోతుంటే అంజలి దిగాలుగా చూస్తూ, నాకు దూరంగా నువ్వు ఉండగలవా అభి అనుకుంటూ ఉంది. ముష్టి అంజలి దగ్గరికి వచ్చి, ఏంటి చెల్లమ్మా, బాస్తో ఈ విధంగా ఎవరైనా మాట్లాడతారా చెప్పు? ఆయన చెప్పమన్న సారీ ఏదో చెప్పేస్తే పోలే. ఇప్పుడు చూడు, నీ ప్లేస్లో వేరే ఎవరినో వెయ్యమంటూ ఆ ఆర్డర్స్ నాకే ఇచ్చారు అని బాధగా చెప్పాడు ముష్టి. అంజలి విసురుగా వేసుకొని, నాకేం అని కోపడుతూ, అన్నయ్య, నేనేం తప్పు చేయలేదు, అలాంటప్పుడు క్షమాపణ ఎందుకు చెప్పాలి? హా, నిజానికి అభియే నాకు సారీ చెప్పాలి. అంతమంది మధ్య నా డ్రెస్ చించేశారు, నన్ను చాలా బాధ పెట్టారు. నిజానికి నా కోపం రావాలి, అలాంటిది ఆయన అరుస్తున్నారేంటో. నువ్వే చెప్పు, ఆ సమయంలో నేను అభిని తిట్టి పంపించకపోయి ఉంటే ఎంత అనర్థం జరిగి ఉంటుంది. ఆఫీస్లో వీడియో చూశాను. అభి గాయంతో ఉండి కూడా ఆ సురేంద్రపై ఎలా విరుచుకుపడ్డారు. ఇప్పుడు మళ్ళీ నా గదిలోకి సురేంద్ర వచ్చారని అనుమానపడుతూ ఒక నిర్ధారణకి వచ్చి ఆయన్ని చంపేస్తే అభి లైఫ్ ఏమై ఉంటుంది? అలాగే ఒక మంచి వ్యక్తి ప్రాణాలు పోయేవి. అందుకే కాస్త కోపంగా మాట్లాడాను. పోనీ ఆ గొడవ వదిలింది, నాకు దూరంగా ఉంటా అంటున్నారుగా, నేను కూడా అదే కోరుకుంటున్నా. అదే అందరికీ మంచిది. ఆ లలిత గారు ఇప్పుడు కనుక ఇక్కడ ఉంటే ఎగిరి గంతేసేవారు. నా సెక్రటరీ వర్క్ పోయింది అంటే ఆవిడ చాలా ఆనందిస్తారు అనుకుంటూ ముష్టి వైపు కంగారుగా చూస్తూ అడిగింది, అన్నయ్య, అభి ఏం చెప్పాడు? నా ప్లేస్లో ఒక అమ్మాయి వస్తుంది అన్నారు, అంతేగా? ముష్టి అంతే అన్నట్టు చూశాడు. అంజలి ఒక క్షణం ఆలోచించింది. అభికి ఉన్న లేడీస్ ఫాలోయింగ్ ఇంత అంతా కాదు. ఇప్పుడు ఎలాంటి అమ్మాయి వస్తుందో ఏం చేస్తుందో ఏంటో అని తలుచుకుంటూ ఆఫీస్కి రెడీ అయ్యింది. సునీత అంజలికి జాగ్రత్తలు చెప్పింది. ఆమెకు అంజలి బాయ్ చెప్పి బయటకు వచ్చింది. అభిరామ్ ముందుగా కారుకి కూర్చొని ముష్టి వైపు చూసి కళ్ళతోనే జాగ్రత్త అన్నాడు. అంజలి దిగులుగా ముష్టి కారెక్కింది. వాళ్ళ కారు స్టార్ట్ అయి ముందుకు వెళ్తున్నాడు. ముష్టి అభి వాళ్ళ వెనకే వెళ్తూ ఆమెకు రక్షణగా నడుచుకుంటూ ఉన్నాడు. వాళ్ళ ఆఫీస్ చేరుకోవడం, అక్కడ వాళ్ళందరికీ అభిరామ్ పెద్ద షాక్ ఇవ్వడం, కొత్త సెక్రటరీ కోసం ఇంటర్వ్యూ ఏర్పాటు చేయడం, అక్కడికి వందల్లో అమ్మాయిలు ఇంటర్వ్యూకి రావడం జరిగిపోతుంది. అక్కడి ఆఫీస్ స్టాఫ్ అదంతా చూసి, అంజలిని అభి సార్ సస్పెండ్ చేశారా? మళ్ళీ అవిని టెక్నీషియన్ చేశారా? ఎందుకు? ఏం జరిగింది అంటూ చెవులు కొరుక్కుంటూ ఉన్నారు. కానీ అభిరామ్ సంగతి తెలిసి నోరు మెదపలేదు. అంజలి మాత్రం రాబోయే కొత్త సెక్రటరీ కోసం ఆలోచిస్తూ అక్కడికి వస్తున్న అమ్మాయిలు ఫ్యాషన్గా, మోడర్న్గా మినీ స్కర్ట్స్ వేసుకొని ఉండడం చూసి ఎక్కడ లేని కోపం తెచ్చుకుంటూ, వీళ్ళ అభిరామ్కి సెక్రటరీలు కర్మ అనుకుంటూ తలకొట్టుకుంటూ, నాకెందుకులే, ఆ అయ్యగారికి తగ్గట్టే ఉన్నారు బామలు అని తిట్టుకుంటూ ఆమె పాత టేబుల్ దగ్గరికి వెళ్ళబోయింది. అక్కడ ఆల్రెడీ ఇంకో వ్యక్తి ఉన్నారు. అంజలికి ఏం చేయాలో అర్థం కాలేదు. అభి ముష్టి చేత చెప్పించాడు, ఎప్పటిలా అంజలి ఆమెకి ఇచ్చిన క్యాబిన్లోనే ఉండాలని, అందులో మాత్రం మార్పు లేదు అని. తన టెక్నీషియన్ క్యాబిన్లో వేరొకరున్నారు అని వాళ్ళకి ఇబ్బంది కలగడం అభికి ఇష్టం లేదు అని, అందుకే తనను ఎప్పుడూ ఉండే క్యాబిన్లో వర్క్ చేసుకోమని చెప్పారని చెప్పాడు ముష్టి. అంజలి అతని వైపు గుర్రుగా చూస్తుంటే ఫైల్ అడ్డు పెట్టుకుని, సారీ సిస్, నేనేం చేయలేకపోతున్నా. అక్కడ చాలా మంది లేడీస్ వెయిటింగ్లో ఉన్నారు నా కోసం, నేనే అన్నీ చూసుకోవాలి, ఐఎమ్ సో బిజీ అని చెప్పి ఇంటర్వ్యూ కోసం వచ్చిన అమ్మాయిల దగ్గరికి బిల్డప్ ఇస్తూ వెళ్ళి అంతమంది అందాల బామ్మల్ని చూస్తూ, ఆహా, ఒక్కసారి ఎంత కలర్ వచ్చింది ఆఫీస్కి అనుకుంటూ ఒక్కొక్కరిని అభిరామ్ క్యాబిన్లోకి పంపిస్తుంటే అభి వాళ్ళని చూసి విసుక్కుంటూ, వీళ్ళు అంజలి ప్లేస్లోకి వస్తారా? అస్సలు కుదరదు, నాకు నచ్చలేదు అనుకుంటూ ఒక్కొక్కరిని వెనక్కి పంపిస్తూ ఉన్నాడు.
100కి పైగా అమ్మాయిలు వెనక్కి వెళ్ళిపోవడం చూసి అంజలి నవ్వుకుంది. ఈ సైంధవుడికి అంత త్వరగా నచ్చుతారా? నెవ్వర్. నేను కాబట్టి భరించాను. వచ్చిన కొత్త సెక్రటరీ ఎవరన్నా కానీ 2-3 రోజుల్లో ఫరార్ అనుకొని అమ్మయ్య ఇప్పటికెవరిని సెలెక్ట్ చేయలేదు అని సంతోషపడుతుంటే అంతలో ఆమె దగ్గరగా ప్రసాద్ వచ్చి, హే అంజలి, ఏం చేశావు? నిన్ను బాస్ సస్పెండ్ చేశారు హా? సెక్రటరీ అనగానే ఏం రెచ్చిపోయావు? చాలా పొగరు చూపించావు కదా, ఇప్పుడేమైంది? మళ్ళీ అదే టెక్నీషియన్ పనికి కొట్టిన బంతిలో వచ్చి పడ్డావు. చూసావుగా ఆ అమ్మాయిలు ఎంత అందంగా ఉన్నారో, వాళ్లతో నువ్వు పోలగలవా? మోడ్రన్ అమ్మాయిలు కాలి గోటికి పోలవు. నువ్వు చూస్తూ ఉండు. నీకు ఈ టెక్నీషియన్ పని కూడా లేకుండా చేసి అభిరామ్ సార్ నిన్ను బయటకు పంపిస్తారు అని వెటకారంగా ఆమెను ఇన్సల్ట్ చేసి వెళ్ళిపోయాడు ప్రసాద్. అంజలికి ప్రసాద్ మాటలు కష్టంగా అనిపించాయి. వస్తున్న కన్నీళ్లు కంట్రోల్ చేసుకుంటూ, నేనేడవను. ఏడిస్తే ఇక్కడ వాళ్ళకి మరింత చులకనైపోతాను. నేనేడవను అని గుండెల్లో ధైర్యం నింపుకొని ఆమె వర్క్ చూసుకుంటూ కూర్చుంది. ముష్టి విసుక్కుంటూ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతుంటే అభిరామ్ క్యాబిన్లోకి వెళ్ళి, బాస్, ఏంటిది? వచ్చిన ప్రతి ఒక్క అమ్మాయిని ఇలా వెనక్కి పంపిస్తున్నారు అని అడిగాడు. అభి చిరాకు పడుతూ, వచ్చినోళ్ళు ఎలా ఉన్నారో చూసావా? వీళ్ళు నా అంజలి ప్లేస్లోకా? అస్సలు నచ్చలేదు అని చిరాకు పడ్డాడు. ముష్టి నవ్వుతూ, బాస్, అంజలి ప్లేస్లోకి ఎవరూ రాలేరు, తెలిసిందేగా. మీరు కేవలం డ్రామా చేస్తున్నారు. అలాంటప్పుడు ఆ ప్లేస్లో ఎవరొస్తే ఏంటి? ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేయండి ప్లీజ్ అని వేడుకున్నాడు అభి. విసుక్కుంటూ, నా వల్ల కాదురా, ఆ పనేదో నువ్వే చెయ్యి. ఎవరినో ఒకరిని సెలెక్ట్ చెయ్యి అని బాధ్యత ముష్టికి అప్పచెప్పాడు. ఒకవైపు ప్రసాద్ సంతోషంగా సురేంద్ర కాల్ చేసి విషయం చెప్పాడు. సార్, అభిరామ్ అంజలిని సస్పెండ్ చేశాడు. ఆమె స్థానంలో వేరొకరిని సెలెక్ట్ చేస్తూ అంజలిని మళ్ళీ టెక్నీషియన్ గా ఉండమని పనిష్ చేశాడు. ఏం జరిగిందో గాని అంజలి మీద చాలా కోపంగా ఉన్నాడు అని వివరం చెప్పాడు. అంతే. సురేంద్ర అనుకున్నట్టే జరుగుతుంది. ఆ అభి మూర్ఖుడు అనుకొని సంతోషపడిపోయాడు. ముష్టి ఒక అమ్మాయికి ఆకర్షింపబడ్డాడు. వచ్చిన వారందరిలో ఆ అమ్మాయి చాలా అందంగా అతన్ని ఆకర్షిస్తూ ఉంది. అభి అక్కడ జరుగుతున్న ఇంటర్వ్యూ పట్టించుకోకుండా పక్కకొచ్చి విండోలో నుంచి బయటకు చూస్తూ నిల్చున్నాడు. అతనికి చాలా కష్టంగా ఉంది. అంజలిని ఇబ్బంది పెట్టడం, ఇంతమందిలో ఆమెను ఇన్సల్ట్ చేయడం అతనికి బాధని కలిగిస్తుంది, కానీ తప్పడం లేదు. అంజలిని అతను దూరం చేసుకుంటాడనే భయం ఇప్పుడు అతనికి లేదు. ఆమె తన కోసం పుట్టింది అని చిన్నతనంలోనే నిర్ధారణ అయ్యింది. ఇక ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే తాను చేరాల్సిన గమ్యం చేరి తీరుతాను అనే నమ్మకం అతనికి ఉండడం వల్ల ఇంత రాద్ధాంతం చేస్తున్నాడు. ముష్టి అడుగుతున్నాడు, మీ పేరేంటి అని. ఆమె మెలికలు తిరుగుతూ విచిత్ర అని చెప్పింది. అంతే. ముష్టి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, అలాగా, మీ పేరు విచిత్రంగా ఉంది అని నవ్వాడు. ఆమె కూడా నవ్వుతూ, అవునా, థ్యాంక్స్ సార్ అని కైపుగా చూస్తూ నిల్చుంది. అంతే. ముష్టి ఆమె నవ్వుకి ఫ్లాట్ అయిపోయి ఇంకేం ఆలోచించకుండా ఆమెను సెలెక్ట్ చేసి బాస్ అని పిలిచాడు. అభి ఏంటి అన్నట్టు చూశాడు. అతను చెప్పాడు, ఈమె విచిత్ర, మీ పర్సనల్ సెక్రటరీ అన్నాడు. అభి ఇంట్రెస్ట్ చూపలేదు. ఓకే, సెలెక్ట్ చేశావుగా, రేపటి నుంచి డ్యూటీలో జాయిన్ అవ్వమని చెప్పు అని అపాయింట్మెంట్ సిద్ధం చేయమని చెప్పి పంపించాడు. ఆమె ఉక్కిరిబిక్కిరి అయిపోతూ థ్యాంక్ యూ సార్ అని ఆనందపడుతూ బయటకు వచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళకి ముష్టి చెప్పాడు, ఈమె విచిత్ర, సార్ కొత్త సెక్రటరీ అని. దూరంగా నిల్చుని చూస్తున్న అంజలి ఉడుక్కుంటూ, ఈమె నా ప్లేస్లోగా అభి సెలెక్ట్ చేసుకున్నాడా? ఏడ్చినట్టుంది, నాకు నచ్చలేదు అనుకొని ఏదో తెలియని బాధపడుతూ బయటపడకుండా మౌనం వహించి ఆమె వర్క్లో ఉన్నట్టు నటిస్తూ కూర్చుంది. ఆ రోజంతా ఇంటర్వ్యూలతో బిజీ అయిపోయారు. ఈవినింగ్ ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు. అంజలి మొహం వాడిపోయింది. ఆమెకు మీరా మదర్తో మాట్లాడాలనిపించింది. ఆవిడ కాల్ చేసి మాట్లాడుతూ మనసు ప్రశాంతత పరుచుకొని ముష్టి కారెక్కింది. ముష్టి కారు నడుపుతున్నాడు. అభి వాళ్ళ వెనకే వస్తున్నాడు. అంజలి మొబైల్లో బిజీగా ఉండడం చూసి ఎవరై ఉంటారా అని కంగారు పడుతూ ఉన్నాడతను. వాళ్ళ ఇల్లు చేరాక కూడా అంజలి ఫోన్ మాట్లాడుతూ గదిలోకి వెళ్ళిపోయింది. అభి కంగారుగా ముష్టి దగ్గరికి వచ్చి, రేయ్, ఏం చేస్తున్నావురా? అంజలి అంతసేపు ఫోన్ మాట్లాడుతుంటే
హెల్త్ పాడవుతుంది. ట్రావెలింగ్ టైంలో ఫోన్ మాట్లాడకూడదని చెప్పడం తెలీదా? ఇంతకెవరు ఫోన్ అని కంగారుకి అడిగాడు. అతని కంగారు తెలిసిన ముష్టి నవ్వుతూ, బాస్, అంజలి ఆమె తల్లి మీరా మదర్తో మాట్లాడుతుంది. అలాగే ఒక పావుగంట సేపు ఫోన్ మాట్లాడితే హెల్త్ ఏమీ అయిపోదు. నాకు తెలిసి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ వాడకూడదు అంటారు. ట్రావెల్ చేసినప్పుడు మాట్లాడకూడదని ఎవరు చెప్పారు? సో కాస్త కూల్ అయితే బాగుంటుంది అని కాస్త వెటకరంగా చెప్పాడు. అభిరామ్ తన కంగారు తడబడుతూ ఓకే ఓకే అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. ముష్టి నవ్వుతూ ఈయన అంజలిని దూరం పెడతారు. ఆవిడ చేసే పనులకు ఎంతవరకు నిలబడతారో ఏంటో. ఎందుకొచ్చిన ముసుగులో గుద్దులాట? అంజలికి నిజం చెప్పేస్తే పోలా? నా మాట ఎవరు వింటారు అనుకుని అతని గదిలోకి వెళ్ళిపోయాడు. అభి గదిలోకి వచ్చేసరికి అంజలి ఇంకా ఫోన్ మాట్లాడుతూ చుట్టుపక్కల ఎవరున్నారు అన్నది కూడా పట్టించుకోకుండా ఉండడం చూసి విసుక్కుంటూ ఆమె వైపు చూడకుండా పక్కకి తిరిగి నిల్చొని, నా గదిలో ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు నీ గదిలోకి షిఫ్ట్ అయితే సంతోషం అన్నాడు. అంజలి ఓకే అని ఫోన్ పెట్టకుండా ఆమె బ్రీఫ్ కేస్ రెడీగా పెట్టుకున్నా, మీరు ఈ మాట అంటారని నాకు తెలుసు అని సింపుల్గా ఆమె గదిలోకి మదర్తో నవ్వుతూ మాట్లాడుకుంటూ అభి వైపు చూడకుండా అతన్ని ఉడికిస్తూ వెళ్ళిపోయింది. అభి నిజంగానే ఉడుక్కుంటూ ఎంత సింపుల్గా వెళ్ళిపోయింది. పొగరు అనుకొని ఫ్రెష్ అయి వచ్చి ఏదో తప్పదు అన్నట్టు భోజనం చేసి వచ్చి నిద్రకు ఉపక్రమించే పనిలో పడ్డాడు. ఆమె లేని గదిలో అతనికి నరకంలా ఉంది. అక్కడ అంజలి పరిస్థితి అలాగే ఉంది. ఇద్దరు విడిగా ఉన్న ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చున్నారు. ఇక ముందు ముందు ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో, ఎంత అల్లరి చేస్తారో వేచి చూడాలి. మరి కొత్త పర్సనల్ సెక్రటరీ వచ్చింది, మరి ఏం జరగబోతుంది ముందు ముందు? అంజలిని అభి ఏడిపిస్తూ ఉంటాడా? ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈరోజు వీడియో ఎలా ఉంది అనేది ప్లీజ్ కామెంట్ చేసేయండి, అలాగే లైక్ చేయండి. ఓకే, అలాగే ప్రణయ సంఘర్షణ నైట్ 10 లోపు ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.